కూటమి పాలన ఎంత కక్ష సాధింపుగా సాగుతుందో, పాలకులు ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారో కూటమి ఎమ్మెల్యేలే పరోక్షంగా చాటి చెప్పారు. తమ అవినీతికి, కబ్జాలకు, అక్రమ దందాలకు అడ్డుకట్ట వేస్తున్నారని ఏకంగా ప్రభుత్వ అధికారులనే టార్గెట్ చేశారు ఉత్తరాంధ్రలో 3 టీడీపీ ఎమ్మెల్యేలు. ఎవరు తీసిన గోతిలో వారే పడతారన్న చందంగా అధికారులను బోనులో నిలబెట్టాలని పచ్చ ఎమ్మెల్యేలు కుట్ర చేస్తే కూటమి ప్రభుత్వ దుర్మార్గ వ్యవహారం బట్టబయలైంది. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక సామాజిక వర్గానికి చెందిన ప్రభుత్వ అధికారులను వెంటాడి, వేటాడి, వేధించి కక్ష సాధించిన వైనం బయటకొచ్చింది. అకారణంగా అధికారులను పనిష్మెంట్ కింద సరిహద్దు ప్రాంతాలకు బదిలీ చేసి నరక యాతన పెట్టిన ఘోరం వెలుగులోకి వచ్చింది. ఇది కాస్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కూటమి ప్రభుత్వం ఉలిక్కిపడింది. ప్రభుత్వం అడ్డంగా దొరికిపోవడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తమ ఎమ్మెల్యేలపై చిర్రుబుర్రులాడుతున్నారట. ఉమ్మడి విజయనగరం నుండి 2022లో విడివడి కొత్త జిల్లాగా అవతరించింది పార్వతీపురం మన్యం జిల్లా. కూటమి అధికారంలోకి వచ్చాక ఈ వెనుకబడిన జిల్లాలోని విలువైన భూములపై టీడీపీ ఎమ్మెల్యేల కన్ను పడింది. గిరిజన ప్రాంతం కావడంతో ఇక్కడ షెడ్యూల్ భూములు ఉన్నాయి. అదేవిధంగా ఈనాం భూములు, దేవాదాయ భూములతో పాటు ఇతరత్రా ప్రభుత్వ భూములు చాలానే ఉన్నాయి. కొంతకాలంగా వీటి విలువ పెరుగుతూ వస్తోంది. దీంతో ఈ భూములను దురాక్రమించడానికి పాలకపక్ష ఎమ్మెల్యేలు ప్రయత్నిస్తోంటే ఈ అక్రమాలకు జిల్లా కలెక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి అడ్డుపడుతున్నారట. దీంతో రెవెన్యూ విభాగంలోని అవుట్సోర్సింగ్ సిబ్బందిని ఉద్యోగాల్లోంచి తొలగించాలని ఈ ఎమ్మెల్యేలు పట్టుబట్టారట. అయితే చిన్న ఉద్యోగులు పొట్టకొట్టడం కరెక్ట్ కాదని వారికి కలెక్టర్ నచ్చజెప్పి పంపించేశారట. దీంతో అధికార పార్టీ ఎమ్మెల్యేలకు ఒళ్లు మండింది. ఎలాగైనా సరే కలెక్టర్ను జిల్లా నుండి బదిలీ చేయించేస్తే తమని ఆపేవాళ్లే ఉండరని అనుకున్నారట ఎమ్మెల్యేలు. సాలూరు ఎమ్మెల్యే మంత్రి గుమ్మడి సంధ్యారాణి, పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర, కురుపాం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి కలిసి కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి పనితీరు ఏమాత్రం బాగోలేదంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికే ఫిర్యాదు చేశారని సమాచారం. అయితే ఎంతకాలం చూసినా కలెక్టర్పై ఎలాంటి చర్యలు లేకపోవడంతో ఈ 3 ఎమ్మెల్యేలు కలిసి హైదరాబాద్లోని తమ టీడీపీ పేమెంట్ బ్యాచ్ చేత సోషల్ మీడియాలో కలెక్టర్కు వ్యతిరేకంగా పోస్టులు పెట్టించారట. అలా వచ్చిన కథనాల్లో పార్వతీపురం మన్యం జిల్లా అంతటా కూడా గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఉన్నతాధికారులే ఎక్కువగా ఉన్నారని ఆ కథనాల్లో పేర్కొన్నారు. కలెక్టర్ను టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులు ఇప్పుడు అధికార టీడీపీ మెడకు చుట్టుకున్నాయి. పార్వతీపురం మన్యం జిల్లాలోని ప్రధాన అధికారులంతా ఒకే సామాజిక వర్గానికి చెందిన వారని ప్రచారం చేసే క్రమంలో అసలు రహస్యం బహిర్గతమైంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక నిర్దిష్ట సామాజిక వర్గానికి చెందిన ఉన్నతాధికారులను ప్రధాన జిల్లాలలో కాకుండా పనిష్మెంట్ గా ఒరిస్సా సరిహద్దుల్లోని వెనుకబడిన మన్యం జిల్లాకు వేధింపుల్లో భాగంగా పంపించారనే నిజం ఈ కథనాల ద్వారా బయటకొచ్చింది. ఇప్పటి వరకు గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న ఈ పనిష్మెంట్ పోస్టింగుల బాగోతం కాస్త బహిర్గతం అయిపోయింది. సాక్షాత్తు టీడీపీ పార్టీ ఎమ్మెల్యేనే ఈ బండారాన్ని బయట పెట్టేలా చేయడంతో పాలకపక్షం షాక్ తింది. ప్రభుత్వ కుట్ర స్వరూపం బయటపడడంతో తమ పరువు పోయిందని చంద్రబాబు అండ్ కో కుతకుతలాడిపోతున్నారు. రెడ్ బుక్ పాలనలో భాగంగానే అధికారులను వేధించి పనిష్మెంట్ కింద ఇలా మారుమూల ప్రాంతాలకు బదిలీ చేసిన వైనంపై ఇప్పుడు సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై బహిరంగంగా రచ్చ చేస్తే మరింతగా నష్టపోతామనుకున్న చంద్రబాబు ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్రను మందలించి సైలెంట్ అయిపోయారని ప్రచారం జరుగుతోంది. చంద్రబాబు నాయుడు ప్రతిపక్షంలో ఉన్న సమయంలో టీడీపీ నేతల అక్రమాలపై కేసులు నమోదు చేసిన ఐఏఎస్, ఐపీఎస్ అధికారులపై కూటమి ప్రభుత్వం కక్షగట్టి వేధిస్తోందని చాలా కాలంగా విమర్శలు వినిపిస్తూనే ఉన్నాయి. ఇప్పుడు పార్వతీపురం మన్యం జిల్లా టీడీపీ ఎమ్మెల్యేల పుణ్యమా అని ఈ కుట్ర వెలుగులోకొచ్చింది. చిన్న ఉద్యోగుల పొట్ట కొట్టకండని అడ్డుకున్నందుకు ఐఏఎస్ అధికారిని వేధించాలని చూసిన ఎమ్మెల్యేల వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా ప్రకంపనలు పుట్టిస్తోంది.